ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ. ఓం గం గణపతయే నమ. అయితే మనము శ్రీకృష్ణుని యొక్క భాగవత సన్నివేశాల యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ పుస్తకం రాసిన వాళ్ళు తట్టవర్తి వీరరాఘవరావు గారు. ఆయన చాలా ఎన్నో విషయాల్ని లోపలిగా అంతరార్థాన్ని రాసి దాన్ని మనం ఇంకొంచెం విశ్లేషించుకొని చెప్పుకుంటాం అన్నమాట. అయితే శ్రీకృష్ణుడు ఇంట్లో ఉండకుండా ఈ రోజు శ్రీకృష్ణుడు రోలు లాగడంలో అంతరార్థం తెలుసుకోబోతున్నాం కాబట్టి దాని గురించి మనం చదువుతున్నాం. శ్రీకృష్ణుడు ఇంట్లో ఉండకుండా అక్కడికి ఇక్కడికి వెళ్ళి అల్లరి చేస్తున్నాడని యశోద కృష్ణుని ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకు ఒక రోలు కట్టేసింది. ఎందుకంటే ఇక్కడ ఇలా రాశారు, అక్కడ ఇంకో రకంగా మన భాగవతంలో ఏం చెప్తారంటే, అమ్మలక్కలందరూ వచ్చి మా ఇంట్లో వెన్న దొంగిలిస్తున్నాడమ్మా కృష్ణుడు అని చెప్పి ఆయన చిరుపు చేష్టలకి ఆయన మీద ఇలాగా చాడీలు చెప్పారని, అమ్మ ఉండే ఇంత వెన్నాపాలు పెట్టుకొని నిన్న ఎందుకు తీసుకుంటున్నాడో మనం వెన్నాపాలు ఎందుకు దొంగిలిస్తున్నారో మనకు తెలుసు. ఇదంతా మనకి తెలియవలసిన విషయాల లోపలి కథ కాబట్టి యశోదమ్మ ఆయన్ని మా ఇంట్లో ఏమన్నా తక్కువ ఉందా, వెన్నాపాలకి నువ్వు ఎందుకు అలా వెళ్తున్నావు, ఈ రోజు నుంచి నేను వెళ్ళనివ్వను అని చెప్పి ఆవిడ ఒక రోలుకు కట్టేసినప్పుడు కూడా ఆయన ఎంతసేపటికి పట్టుబడకపోతే నమస్కారం చేస్తే పట్టుబడ్డాడు. అలాగే ఆ పట్టుబడినా కూడా కట్టలేకపోయింది ఆవిడ. ఎంత తాడు తీసుకున్నా ఒక 2 అంగుళాలు తగ్గిందిట. ఏమిటి నాయన నన్ను ఇంత సతాయిస్తున్నావు అంటే, పరమాత్మ మళ్ళీ దానికి అంగీకారం ఇస్తేనే అది కట్టబడింది. ఆ పరమాత్మ యొక్క లీలల్లో ఇవన్నీ భాగాలు కాబట్టి రోలుకు కట్టేసింది అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోలునే లాక్కుంటూ బయటికి వెళ్ళాడు. అప్పుడు ఆ రోలు 2 చెట్లకి మధ్య తగులుకుంది. 2 చెట్లు కలిసి ఉన్నాయట. ఆ 2 మధ్యలోంచి వెళుతుంటే ఆ రోలు అక్కడ అడ్డుకొని ఆయన ఏం చేశాడు, చెట్లకు తగులుకొని ఆగిందిట. కృష్ణుడు గట్టిగా లాగేసరికి ఆ 2 చెట్లు విడిపోయి 2 గంధర్వులు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి నమస్కరించి మాకు శాప విమోచనం కావించామని శ్రీకృష్ణుని కృతజ్ఞతలు తెలుపుకొని వాళ్ళు అదృశ్యమైపోయారట. ఈ సన్నివేశంలోని అంతరార్థం ఏమిటో చూద్దాం. ఆ గంధర్వులు శాపగ్రస్తులు అయ్యారంటే చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు అర్థం. ఏదో మొత్తానికి చేయకుండా పని చేశారు, వచ్చారు. పాపం చేయడం అంటే తప్పు చేయడం, చెట్లుగా మారారు అంటే చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నారు అర్థం. అంటే వాళ్ళకి అది ఏదో చేయకుండా పని చేశారన్నమాట. ఎందుచేతనంటే ఈ సృష్టిలో అన్నిటికంటే ఖనిజ జాతి అంటే రాళ్ళు రప్పలు మనం అనుకుంటాం, వాటికి ప్రాణం లేదు, తక్కువ జాతికి చెందినవి అనుకుంటాం. కారణం అవి కదలవు, పెరగవు. దానికంటే ఉన్నతమైనవి అవి వృక్ష జాతి. కారణం వృక్షాలు మొక్కలు కదలగలవు, పెరగగలవు. వృక్ష జాతి కంటే ఉన్నతమైన జాతి జంతు జాతి. కారణం జంతువులు కదలగలవు, తిరగగలవు, పెరగగలవు. అలాగే జంతు జాతి కంటే ఉన్నతమైన జాతి మానవ జాతి. కారణం మానవులు కదలగలరు, తిరగగలరు, పెరగగలరు. అంతేకాదు భూమి మీద ఏ జాతి చేయలేని పనులు కూడా చేయగలరు, అంటే ఆలోచించగలరు. అటువంటి మానవ జాతి కంటే ఉన్నతమైన జాతి దేవతలు, యక్షులు, గంధర్వులు. కారణం ఏంటంటే వీరికి అతీంద్రియ జ్ఞానం. ఇంద్రియ జ్ఞానం అంటే ఈ 5 ఇంద్రియాలకి సంబంధించిన జ్ఞానమే మనకు తెలుసు. దీనికన్నా ఇంకా పైన ఉన్న జ్ఞానం ఇంద్రియాల కన్నా ఎక్కువైన జ్ఞానం వాళ్ళకు ఉంది. అతీంద్రియ శక్తులు కూడా వాళ్ళకి ఉన్నాయి. అటువంటి ఉన్నతమైన గంధర్వులు వృక్షాల్లాగా పడి ఉన్నారంటే ఎంతటి ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నారో ఆలోచించవచ్చు. అందులోనూ వాళ్ళ అక్కడ ఉండి వాళ్ళకి ఎవరో ఒకరు విడిపించాల్సిందే తప్పితే వాళ్ళ శిక్షకి ఈ సన్నివేశం యొక్క అర్థం ఎంతటి ఘోర శిక్ష అనుభవిస్తున్న వారికి కూడా శ్రీకృష్ణుని స్పర్శతో అంటే ఆయన సాంగత్యంతో విముక్తులయ్యారు, అంటే ఆ కష్టాల నుంచి బయటపడ్డారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, శ్రీకృష్ణుడు లాంటి మహాజ్ఞాని భూమి మీదకు రావడం వల్ల ఆయన సాంగత్యంలో ఎంతో మంది శాపగ్రస్తులు అంటే కష్టాలు అనుభవిస్తున్న వారు కూడా వారి కష్టాల నుండి బయటపడతారని తెలియజెప్పడమే ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. చూడండి, ప్రస్తుతం లోకంలో అందరూ ఇంచుమించు కష్టాల్లో ఉన్నారని అనుకుంటున్నారు. కష్టాలంటే వాళ్ళు గతంలో చేసిన పాపాలు అయి ఉండొచ్చు, అవి శిక్ష రూపంలో వచ్చి ఉండొచ్చు. కొంతమందికి చిన్న శిక్షలు ఉంటే మరి కొంతమందికి కఠిన శిక్షలు ఉండొచ్చు. అంటే కొంతమంది భరించగలిగిన కష్టాలు, మరి కొంతమందికి భరించలేని కష్టాలు అనుభవిస్తున్నారు. అలా కష్టాలు అనుభవిస్తున్న వారికి విముక్తి కలిగించడానికే అంతటి మహాజ్ఞాని యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు భూమి మీద అవతరించాడు. ఆయన వల్ల ఆయన సాంగత్యంలో కష్టాలు అనుభవించే వారు ఎంతో మంది కష్టాల నుంచి విముక్తులు అవుతారు, అంటే బయటపడతారని తెలియజెప్పే సన్నివేశమే ఇది అన్నమాట. ఈ సన్నివేశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతటి మహాజ్ఞాని సాంగత్యం చేసిన వారు ఎవరైనా సరే కష్టాల నుంచి బయటపడతారని తెలిసింది కదా. మరి అంతటి మహానుభావుని సాంగత్యం ప్రస్తుతం మనకి సాధ్యం కాదు. కారణం ప్రస్తుతం ఆయన భూమి మీద లేడు. మరి మన కష్టాల నుంచి ఎలా బయటపడగలము అనే సందేహం రావచ్చు. కానీ శ్రీకృష్ణుని ప్రత్యక్ష సాంగత్యం
చెయ్యలేకపోయినా ఆయన పరోక్ష సాంగత్యం చేసే అవకాశం మనకుంది. ఏంటి ఎందుచేతనంటే ఆయన అపారమైన జ్ఞానం భగవద్గీత ద్వారా మనకు అందించారు. మానవులు దుఃఖం నుంచి బయటపడడానికి, చేసిన పాపాల నుంచి విముక్తులు కావడానికి చక్కటి మార్గం అందులో బోధించారు ఆయన. ఆ జ్ఞాన మార్గాన్ని అర్థం చేసుకుని ఆచరించిన వారు ఎవరైనా సరే ఆ దేవతలలాగే శాప విముక్తులు అవుతారని, అంటే కష్టాల నుంచి బయటపడతారని, ఎంతటి ఘోరమైన కష్టాలు అనుభవిస్తున్నా సరే వాటి నుంచి విముక్తులు అవుతారని చెప్పడమే ఈ సన్నివేశం యొక్క సందేశం. కాబట్టి అక్కడ కనిపించే సన్నివేశం ప్రత్యక్ష సాంగత్యం. కానీ ఆయన గీతా సందేశాన్ని ఆచరించినట్లయితే ప్రత్యక్ష సాంగత్యానికి అవకాశం లేకపోయినా, అది లేకపోయినా అంటే ఆయన అక్షర రూపంలో ఉన్నారు. లేకపోవడం అంటే నీకు మూర్తి వచ్చి చెప్పరు, కానీ నువ్వు చదువుతున్నంతసేపు ఆయన చెప్పిన అక్షరాలన్నీ కూడా పరమాత్మ చెప్పినవే కాబట్టి ఆయన్ని మీరు ఎదురుగుండా చూస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి ఆ సాంగత్యంతో శాప విమోచనం అయింది. కాబట్టి మనం కూడా శిక్ష బయటపడాలంటే, మన కష్టాలు బయటపడాలంటే అద్భుతమైన శ్రీ కృష్ణ భగవాన్ని గీతా బోధన అర్థం చేసుకుని దాన్ని ఆచరించాలి. ఒక మాన్యువల్ లాగా మనిషి ఎలా జీవించాలి, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనొచ్చు అన్ని చెప్పబడింది. ఒక తండ్రి చెప్పినట్టు చెప్పారు. కాబట్టి మనం కూడా కష్టాల నుంచి విముక్తి పొందాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి అంటే మనం భగవద్గీతను చదవాలని చెప్పి మనం ఈ సన్నివేశం ద్వారా అర్థం చేసుకున్నామమ్మా. జై శ్రీకృష్ణ.